నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మాల్దీవుల ప్రభుత్వానికి కౌంటౌన్ మొదలైందా? చైనాకు దగ్గరవుతున్న ఆ దేశ ప్రధాని మయూజ్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఆ దేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీతో పాటు డెమోక్రాట్లు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా ఒక జాయింట్ ప్రెస్ నోట్ సైతం రిలీజ్ చేశారు. మయూజ్ దేశానికి సంబంధించిన ఎంఓయూలు పూర్తిగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశాయి. విదేశీ వ్యవహారాల్లో భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించడంలో ఇతర దేశాల పాత్ర ఎంత మేరకు ఉందో తెలపాలని కోరాయి. అంతేకాదు, దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశాయి. భారత్ను దీర్ఘకాల మిత్రుడిగా అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాయి. ఎప్పటి నుంచో అనుసరిస్తున్నట్లుగా అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యాన్ని వదులుకోకూడదంటూ హెచ్చరించాయి. హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరత మాల్దీవుల భద్రతకు చాలా కీలకమని గుర్తు చేశాయి. మాల్దీవుల అధ్యక్షుడు ఇండియా అవుట్ ఉద్యమంతో అధికారంలోకి వచ్చారు. అందుకే భారత్కు వ్యతిరేకంగా చైనాకు చెందిన పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించిన తరుణంలో ప్రతిపక్షాల నుంచి హెచ్చరిక రావడం గమనార్హం. ప్రస్తుతం భారత్కు వ్యతిరేకంగా మయూజ్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత సైన్యాన్ని తన దేశం నుంచి వెళ్లిపోమని ఆదేశాలిస్తున్నారు. దీంతో పాటు తాజాగా చైనాకు చెందిన నిఘా నౌకను తన దేశంలో నిలపడానికి అనుమతినిచ్చారు. ఇది తీవ్ర వివాదానికి దారితీస్తోంది. గతంలో శ్రీలంక ఇదే షిప్కు అనుమతిస్తే భారత్ వ్యతిరేకత వెనక్కి తగ్గింది. కానీ అదే నౌకకు మాల్దీవులు అనుమతిచ్చింది. ఇదే గనక ఆ దేశంలో ఆగితే భారత సముద్రానికి సంబంధించిన కీలక సమాచారం చైనాకు చేరుతుంది. సముద్రంలో ఎత్తుపల్లాలు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో విమాన వాహక నౌకలను ప్రయాణించేలా చేయవచ్చు అనే అంశాలను పరిశోధన చేయడానికి వీలవుతుంది. ఇదే జరిగితే యుద్ధం సమయంలో చైనాదే పైచేయే అవకాశం ఉంటుంది. అటువంటి నౌకను మాల్దీవులు తన భూభాగంలోకి ఆహ్వానించడం వల్ల భారత్తో కయ్యానికి కాలు దువ్వినట్లే అని మయూజ్ చెప్పకనే చెప్పారు. ఇటువంటి చర్యలతోనే అక్కడి ప్రతిపక్షాలు అలర్ట్ అయ్యాయి. మయూజ్ తన భారత వ్యతిరేక నినాదాలను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తు కష్టమే అని భావిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని టూరిజం మరింత దెబ్బతింటే అంతిమంగా మునిగిపోయేది తామే అని భావిస్తున్నాయి. అందుకే వెంటనే పార్లమెంటు సమావేశాలు పెట్టాలని అడుగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం తలొగ్గి సమావేశాలను ఏర్పాటు చేస్తే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇండియా అవుట్ క్యాంపెయిన్ కాస్త మయూజ్ అవుట్గా మారి మొదటికే మోసం వస్తుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.